హలో వ్యూవర్స్. మైసెల్ఫ్ డాక్టర్ సాయి చరిత, గైనకాలజిస్ట్. నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పున్నాను. అంటే రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే మహిళకి, ఇర్రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే మహిళకి డెలివరీ డేట్ అనేది ఎలా కాలిక్యులేట్ చేస్తాము అనేది మనం ముందు వీడియోలో చూసున్నాము. సో, ఈ వీడియోలో నేను ఐయుఐ లేదా ఐవీఎఫ్ చేసిన మహిళకు డెలివరీ డేట్ అనేది మనం ఎలా కాలిక్యులేట్ చేస్తారో అని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఐయుఐ ప్రొసీజర్ అనేది మహిళకి ఎప్పుడు చేస్తారు అంటే, అండం విడుదలైన రోజున చేస్తారు కాబట్టి, సో, ఏ రోజైతే అండం విడుదలవుతుందో, ఆ రోజు నుంచి 2 వారాలకు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ రావడం జరుగుతది. సో, ఆ సైకిల్‌లో అంటే మనం ఐయుఐ ఏ సైకిల్‌లో అయితే చేసున్నామో, అప్పుడు అయిన మెన్స్ట్రువల్ పీరియడ్ డేట్ అనేది తీసుకొని, దానికి 9 మంత్స్, 7 డేస్ గనక యాడ్ చేశాము అంటే, డెలివరీ డేట్ అనేది మనం పర్టిక్యులర్‌గా చెప్పొచ్చనమాట. ఒకవేళ ఐయుఐ చేసినాక ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత వితిన్ 2 వీక్స్‌లో మనకు హార్ట్ బీట్ అనేది తెలుస్తది స్కాన్‌లో. ఆ స్కాన్‌లో ఇచ్చే డెలివరీ డేట్ ప్రకారం కూడా మనం కన్ఫర్మ్‌గా మహిళ డెలివరీ డేట్ అనేది మనం చెప్పగలము. ఇలాగే సేమ్ ఐవీఎఫ్ చేసినప్పుడు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఏ రోజైతే చేస్తామో ఆ రోజును బట్టి ఎప్పుడైతే మనకు స్కాన్‌లో హార్ట్ బీట్ అనేది తెలుస్తదో, ఆ స్కాన్‌ని బట్టి మనము మహిళకు డెలివరీ డేట్ అనేది నిర్ణయించడం జరుగుతది.